హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చేసే సింపుల్ మరియు త్వరగా చేసుకునే టేస్టీ వేరుశనగ పప్పు చట్నీ మా ఇంటి పద్ధతిలో మీకు చూపిస్తున్నాను. దీనికి ముందుగా వేరుశనగ పప్పు ఇంకా పచ్చిమిరపకాయలని దోరగా వేయించుకోవాలి. మేము పచ్చిమిర్చి ఎక్కువగా తింటాం కాబట్టి మిర్చి ఎక్కువ వేసుకున్నాము. ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఇవి వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనము మిక్సింగ్ ప్రాసెస్‌లోకి వెళ్దాం. ఈ మిక్సింగ్ జార్‌లో మనము ముందుగా పచ్చిమిరపకాయలను వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఇంకా తెల్లగడ్డ మనం కొంచెం వేసుకోవాలి. లేకపోతే ఆ డామినేషన్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత మనం పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగ పప్పును కూడా మనము మిక్సీ జార్‌లోకి వేసేయాలి. దీది కంప్లీట్ అయ్యే లోపల ముందుగానే చింతపండుని కొంచెంగా తీసుకొని పక్కన నానబెట్టుకోవాలి. చింతపండు కొంచెం పులుపు టేస్ట్‌ని యాడ్ చేస్తుంది. ఈ చింతపండును వేసిన తర్వాత తగినంత సాల్ట్‌ని కూడా మనం యాడ్ చేసుకొని ఇంకా వాటర్‌ని కూడా యాడ్ చేసుకుంటాం. వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత మనం ఈ మిక్సింగ్‌ని సాఫ్ట్‌గా బ్లెండ్ చేసుకుంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇడ్లీకైనా, దోసకైనా పర్ఫెక్ట్. దాని తర్వాత మనము ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఉద్దిపప్పు, ఆవాలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనము ఈ చట్నీకి యాడ్ చేసేయాలి. అంతే, టేస్టీ అయిన వేరుశనగ పప్పు చట్నీ రెడీ.